నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో పుకార్లు ఎలా వైరల్ అవుతున్నాయంటే ఏకంగా పెట్రోల్ బంకుల దగ్గరికి ఇంట్లో ఉన్న కుక్కర్లు బకెట్లు ఏ పడితే తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు? వాటిలో పెట్రోల్ కొట్టుకొని రావడానికి, డీజిల్ కొట్టుకొని రావడానికి. వెనకాల చూడండి, ఎక్కడిది? గుజరాత్లో. అసలు పుకార్లతో బతికేస్తున్నారు ఎంతవరకు కొంతమంది రీల్స్ తీసి పెడుతుంటే అది నిజమని నమ్మేస్తున్నారు. నిజం ఏంటి? భారతదేశానికి పుష్కలంగా ఆల్రెడీ పైనుంచి ఆయిల్ వస్తుంది. ఇరాన్ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, రష్యా నుంచి వస్తుంది. యాక్చువల్లీ వేరే వీడియో వాళ్ళు, బట్ ఇందులోనే చెప్తున్నా. రష్యా దగ్గర మన వాళ్ళు 6 కోట్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేశారు. రేపు అది ఏప్రిల్లో రాబోతుంది ఇండియాకి. ఇరాన్ నుంచి కొన్ని మిలియన్ టన్నుల బ్యారెళ్ల చమురు. ఒక బ్యారెల్ అంటే 158.9 లీటర్లు. సరే 159 లీటర్లు. సరే 160 వేసుకుందాం. 6 కోట్ల బ్యారెర్లు 1696 అంటే 960 కోట్ల లీటర్లు. అది ఒక దేశం నుంచి. వేరే దేశాల నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఆల్రెడీ మన రిజర్వ్స్ ఉన్నాయి. మంగళూరు, కొచ్చి అండ్ వైజాగ్ అనుకుంటా. భూగర్భంలో సముద్ర మట్టానికి ఇంకా లోతుగానే ఆయిల్ రిజర్వ్స్ దాదాపు 60 రోజులు సరిపడా ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నాం, రష్యా నుంచి కొంటున్నాం. ఈ ఇరాన్, రష్యా రెండు కూడా అమెరికా చేత ఆంక్షలు విధించబడ్డాయి. ఇప్పుడు ఆంక్షలు లేవు. ఆల్రెడీ వేరే దేశాలు మొత్తం 41 దేశాల నుంచి కొంటున్నాం. గతంలో 27 దేశాలు, ఇప్పుడు 41 దేశాల నుంచి కొంటున్నాం. సఫిషియెంట్గా ఇక్కడ రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ ఉంది, మరలా వస్తుంది. గ్యాస్కి సంబంధించి కమర్షియల్ది సమస్య అన్నమాట నిజం. అది కూడా సప్లై చేస్తామని అంటున్నారు. డొమెస్టిక్ అసలు ఇబ్బందే లేదు. సెపరేట్ వీడియో కదా ఇందులోనే చెప్తున్నాను. డొమెస్టిక్ అసలు ఇబ్బంది లేదు. సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజులకి ఇంకో బుక్ చేసుకోవాలి. డబల్ సిలిండర్ 35 రోజులు. ఓకేనా? ఇక ఉజ్వల కనుక అయినట్టయితే ఉచితం అనుకుంటుంది, అది 45 రోజులు. అది పేదవారికి ఇచ్చేవి. సుజాత్ శర్మ అని చెప్పేసి ఈ పెట్రోలియం శాఖ సెక్రటరీ ఆమె చెప్పింది ఇందాక. తర్వాత ఈ 10 కేజీల గ్యాస్ సిలిండర్లు అన్నారు. 14.2 కేజీల సిలిండర్ కదా మంది, అందులో 10 కేజీలు నింపిస్తారు, డబ్బులు కూడా 10 కేజీలు తీసుకుంటారన్నారు. అది కూడా అబద్ధమే. అంటే ఈ సిలిండర్లకు సంబంధించి ఎక్కువ గ్యాస్ నింపిస్తూ ఉంటే, అంటే దానిలో నింపాల్సిన గ్యాస్ నింపిస్తుంటే మిగతా వాళ్ళకి కొరత వస్తుంది అని చెప్పేసి తగ్గిస్తున్నారన్నారు. అది అబద్ధం. 10 కేజీల సిలిండర్ రావటం లేదు. ఉన్నవి డొమెస్టిక్ ఏవైతే అవే ఉన్నాయి. సప్లై కూడా బాగానే ఉంది. పెట్రోల్ బంకుల దగ్గర వచ్చేసి వీలైతే డీలర్ చెప్పిన వీడియో ఉంది, అది అటాచ్ చేసిన తర్వాత క్లియర్గా డీలర్ చెప్పాడు. క్యాష్ అండ్ క్యారీ విధానం ప్రస్తుతం. అంటే డబ్బు కట్టు, అప్పుడు నీ పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ ట్యాంకర్ వచ్చింది, డీజిల్ ట్యాంకర్ వస్తుంది. డబ్బులు కట్టుకుని ట్యాంకర్ రావు. కాబట్టి ఆ డబ్బులు కట్టలేని బంకులు ఏవైతే అవి మోసేస్తున్నారు తప్ప మామూలు కాదు. మామూలు బంకులో డబ్బులు ఉన్న వాళ్ళు బంకులు నడిపిస్తూనే ఉన్నారు. కేవలం క్యూ లైన్లో హడావుడి ఏంటంటే పుక్కారులేమో ఆ రకంగా వస్తున్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నారు. దయచేసి బయట పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో నించొని అనవసరం మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. పుష్కలంగా మన దేశంలో ఆయిల్ ఉంది. ఫారిన్ నుంచి ఇంకా మస్తు వస్తూనే ఉంది. గ్యాస్ సంబంధించి డొమెస్టిక్ ఇంట్లో వాడేవాడికి అసలు ఇబ్బంది ఏమీ లేదు. కమర్షియల్ అన్నప్పుడు సప్లై త్వరలో మెరుగుపడిద్ది అన్నారు తప్ప వేరేదైతే లేదు. పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కనుక మీకు కనెక్షన్ అందుబాటులో ఉంటే హ్యాపీగా తీసేసుకుని అది కూడా వాడుకోవచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా పెట్రోల్ కొరత లేదు. రాను రోజుల్లో కొరత వచ్చిద్దామనుకుంటే ఛాన్సే లేదు. పుష్కలంగా మన రిజర్వ్స్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి మరలా పైనుంచి. అండ్ రిలయన్స్ వాళ్ళు కూడా ఇరాన్ దగ్గర మస్తాయిలు కొంటున్నారు వాళ్ళు కూడా. సో ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా ఆయిల్ పుష్కలంగా నిల్వ చేస్తున్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, మరలా కొంటూనే ఉన్నాం. ఒకవేళ యుద్ధం నెలల తరబడి నడిచినా మనకి ఇబ్బంది అయితే రాదు. కేవలం నిన్న మోడీ చెప్పింది, ఒకవేళ కరోనా తరహా సంక్షేమ విధానం వచ్చిద్దామో అది ఎలా ఎదుర్కొన్నామో ఇప్పుడు అలా ఎదుర్కొందాము, జాగ్రత్తగా ఉండండి అన్నారు. అందుకే ముందు జాగ్రత్త ఏం చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 1 లీటర్ కిరోసిన్ని ఇస్తున్నారన్నమాట రేషన్ కార్డు మీద. ఎందుకు? తెలిసిందే కదా, కిరోసిన్ కొన్నట్టయితే ఏదైనా వెలిగించుకోవడానికి అన్నట్టు, జాగ్రత్తగా కట్టెలు పోయాలి అన్నట్టు. అది తప్ప వేరేది కాదు. సో వీడియోకి ఇంటెన్షన్ మరలా చెప్తున్నా. 2-3 వీడియోల కంటే ఒక్కదానిలోనే ఇచ్చేసా. అష్టపతి కూడా ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు, కూల్గా ఉండండి. డొమెస్టిక్ సిలిండర్లకి ఇబ్బంది అసలు లేదు. కమర్షియల్ కూడా త్వరలో సెట్ అవుతాయి. అండ్ మీ దగ్గర బళ్ళు కనుక ఉన్నట్టయితే బకెట్లు, మగ్గులు అసలు అవసరమే లేదు. హ్యాపీగా ఈరోజు నిన్న నైట్ కొంచెం హడావుడి నడిచింది, కాసేపు అంతా క్లియర్ అవ్వచ్చు నాకు తెలిసి. పెట్రోల్ బంకుల దగ్గర భారీగా జనాలు ఉంటే వేరే బంకు దగ్గరికి వెళ్ళడం తప్ప ఇంకా అయిపోతుందేమో పెట్రోల్ అంటే కొట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. పెట్రోల్ బంకుల యజమానులు ఆల్రెడీ బోర్డులు కూడా పెడుతున్నారు.
పెట్రోల్ సరిపడా ఉంది, కొరత అన్నది లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు. ఎక్కడైనా సరే మీకు అవసరం ఉంటేనే పెట్రోల్ కొట్టించుకోవడం తప్ప ప్యానిక్తో భయపడి పెట్రోల్ కొట్టించి ఇంట్లో పెట్టుకోవడం చేయొద్దు. ప్యానిక్తో భయపడి గ్యాస్ సిలిండర్ బుక్ చేసి ఇంట్లో పెట్టుకోవడం చేయకండి. భయం అన్నది అస్సలు వద్దు. సఫిషియెంట్ వేలో ఉంది, ఎందుకంటే కేంద్రంలో మోడీ, అది మాత్రం గుర్తుంచుకోండి.